ఫ్రెండ్స్, కెన్యా భారతదేశపు 10 లక్షల కాకులను చంపబోతోంది. ఎందుకంటే భారతదేశంలోని కాకులు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెన్యాను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇవి పంటలను నాశనం చేయడం, స్థానిక పక్షి జాతులను చంపడం, హోటళ్లలో గూడు కట్టుకోవడం, పర్యాటక ప్రాంతాలను కూడా మురికిగా చేస్తున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం కెన్యాలో పెరుగుతున్న భారతీయ కాకుల సంఖ్య. ఇది దాదాపు 1 మిలియన్కు చేరుకుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారత కాకులు ఆఫ్రికాకు ఎలా చేరుకున్నాయో తెలుసుకుందాం. టాంజానియా టెరిటరీ జాంజిబార్లో 1980లో ఇక్కడ పేరుకుపోయిన చెత్త సమస్య పెరుగుతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు ఇక్కడి గవర్నర్ భారతీయ కాకులను తీసుకురావాలని ఆదేశించాడు. ఎందుకంటే అవి చనిపోయిన జంతువులను మరియు సహజ వ్యర్థాలను తినడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో కాకుల తెలివితేటల కారణంగా కొందరు వాటిని పెంపుడు జంతువులుగా ఉంచేవారని మరియు ఈ విధంగా అవి ఆఫ్రికాకు వచ్చాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇవి రాకెట్ లాగా వాటి సంఖ్యను పెంచాయి. వీటి వల్ల కెన్యా ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే 10 లక్షల కాకులను చంపడానికి ప్లాన్ చేసింది. వీటిని చంపడానికి న్యూజిలాండ్ నుండి స్టార్లిసైడ్ అనే పాయిజన్ ని తీసుకొచ్చింది. ఈ పాయిజన్ మాంసంలో పెట్టి కాకులకు ఇచ్చి వీటి సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.